పిల్లల కేరింతలు, పెద్దల ఉత్సాహం, చిన్నారుల నుంచి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ మన హోలీ. అసలు ఈ పండుగను ఎందుకు మనం ఇంత ఘనంగా జరుపుకుంటాం? హోలీ వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? సాధారణంగా హోలీ అనగానే మనకు గుర్తొచ్చేది రంగులు. కానీ ఆధ్యాత్మికంగా హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ వేడుకను హోలీ అని, కాముని పున్నమి అని, డోలికోత్సవం అని రకరకాల పేర్లతో పిలుచుకుంటాం. అయితే ఈ రోజు కేవలం హోలికా దహనం మాత్రమే కాదు. మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయి. మండుతున్న అగ్ని కీలల్లో కూడా చెక్కు చెదరని భక్త ప్రహ్లాడుని అచంచల విశ్వాసమేమిటి? రాక్షసి దుండికి హోలీ పండుగకు ఉన్న సంబంధమేమిటి? వసంతకాలంలో వెల్లివిరిసిన రాధాకృష్ణుల మధురమైన ప్రేమ కావ్యం, మన్మధుడి ప్రాణత్యాగం, ఇటువంటి హోలీకి సంబంధించిన 5 పురాణ గాథలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే హోలీ పండుగ వెనుక ఉన్న అసలైన అంతరార్థం మీ ఆలోచనలని మార్చేస్తుంది. నెంబర్ 1. హిందూ పురాణాల ప్రకారం పూర్వం రాక్షస రాజైన హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి అసాధారణమైన మరణాన్ని వరంగా పొందుతాడు. అదే నరసింహస్వామి అవతారానికి మూల కారణమని అందరికీ తెలిసిన విషయమే. ఈ గాథ ద్వారా హోలీ పండుగలో జరుపుకునే ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెలుసుకోవచ్చు. అదేమిటంటే హిరణ్యకశిపుడు సహజ సూత్రాలనే తిరగరాసే వరాన్ని పొందేసరికి తాను మృత్యుంజయుడుననే వీర గర్వంతో విజృంభించి స్వర్గలోకాన్ని జయించి ఇంద్ర సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అంతేకాక పంచభూతాలను నిర్బంధిస్తాడు. విష్ణు నామాన్ని పలికిన వారిని అతి క్రూరంగా చంపేసేవాడు. కాని హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు శ్రీహరికి పరమభక్తుడు. నిత్యం హరినామాన్ని జపించేవాడు. హిరణ్యకశిపుడు ఎంత వారించినా కూడా ప్రహ్లాదుడు హరిభక్తి మానకపోవడంతో సామధాన భేద దండోపాయాలతో ఎన్నో రకాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయినా కూడా ప్రహ్లాదుడి నోటి నుండి హరినామ జపం ఆగదు. క్రోధితుడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపేయమని సైనికులను ఆదేశిస్తాడు. రాజాజ్ఞ ప్రకారం సైనికులు అతని కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేస్తారు. ఎత్తైన కొండల మీదికి తీసుకెళ్లి కిందకి తోసేస్తారు. లక్షల బాణాలను ప్రహ్లాదుడి వైపుకు సంధిస్తారు. మదపుటేనుగులతో తొక్కిస్తారు. శిరస్సును ఖండిస్తారు. ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుడిని కాపాడుతూ వస్తాడు. ఇక చేసేదేమీ లేక సైనికులు రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. ఇది అసాధ్యమని, తానే స్వయంగా తన కొడుకుని మట్టు పెడతానని హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని తీసుకెళ్లి పాముల గదిలో బంధిస్తాడు. అప్పుడు స్వయంగా ఆ ఆదిశేషుడే దిగివచ్చి ప్రహ్లాదుని సంరక్షిస్తాడు. ఆ శ్రీ మహావిష్ణువు తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు అనడానికి ఇదే నిదర్శనం. ఇన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక పట్టలేనంత కోపంతో హిరణ్యకశిపుడు తన చెల్లెలైన హోలికను పిలిచి ఎలాగైనా ప్రహ్లాదుని హతమార్చమని కోరుతాడు. హోలిక అగ్నిలో కాలకుండా ఉండే ఒక దివ్య వస్త్రాన్ని బ్రహ్మ నుండి వరంగా పొందింది. కావున తప్పకుండా ప్రహ్లాదుని భస్మం చేస్తాను అని అన్నకు మాటిస్తుంది. సంతోషించిన హిరణ్యకశిపుడు వెనువెంటనే పెద్ద మంటను ఏర్పాటు చేయిస్తాడు. తాను వరంగా పొందిన దివ్య వస్త్రాన్ని కప్పుకొని ప్రహ్లాదుడిని ఒడిలో గట్టిగా పట్టుకొని హోలిక మంటల్లో కూర్చుంటుంది. మంటలు ఎగబాకుతుండడంతో ప్రహ్లాదుడు నమస్కరించి ఓం భగవతే వాసుదేవాయ అని జపించడం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న విష్ణువు నవ్వుతూ తన చేతికి కంటుకున్న చిన్న ధూళి రేణువును ఉఫ్ అని ఊదగా ఆ గాలికి హోలిక మీద ఉన్న వస్త్రం ప్రహ్లాదుడి మీదికి పడుతుంది. అంతే, ఒక్కసారిగా అగ్నిదేవుడు విజృంభించి హోలికను పూర్తిగా దహనం చేస్తాడు.
ఆ మంటల్లో హోలిక పూర్తిగా కాలి బూడిదైపోతుంది. హోలిక రూపంలో అధర్మం కాలిపోయి ధర్మం వెల్లివిరిసిన ఆ రోజునే హోలిక బొమ్మను దహనం చేస్తూ హోలీ పండుగగా జరుపుకుంటాం. నెంబర్ 2, ఇక ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడు హోలుని కాముని పున్నమిని కూడా పిలుస్తారు. అందుకు గల కారణం సతీదేవి వియోగంతో వైరాగిగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని బ్రహ్మాది దేవతలు నిర్ణయిస్తారు. అందుకోసం బ్రహ్మ కామదేవుని పిలిచి ఎలాగైనా పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని ఆదేశిస్తాడు. కామదేవుడు తన భార్య రతీదేవితో కలిసి హిమాలయాల్లో ఉన్న శివుడిపైకి పూలబాణాన్ని సంధిస్తాడు. తపోభంగం కావడంతో ఆగ్రహితుడైన శివుడు మూడో కన్నును తెరిచి కామదేవుడిని భస్మం చేస్తాడు. ప్రతి వియోగంతో కామదేవుడి భార్య రతీదేవి తన భర్తను బ్రతికించమని శివుణ్ణి వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బ్రతికే వరాన్ని కామదేవుడికి ప్రసాదిస్తాడు. హోలీ రోజే కామదేవుడు తిరిగి బ్రతికిన రోజు కావడంతో ఈ రోజుని కాముని పున్నమిగా కూడా పిలుస్తారు. శివుడు తనలోని కామాన్ని భస్మం చేసినట్టు మనలోని కామాన్ని, కోపాన్ని, కోరికల్ని దహనం చేస్తూ స్వచ్ఛమైన మనసుతో దేవుడి అనుగ్రహాన్ని పొందడం కోసం కామదహనం పేరుతో కామదేవుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు. నెంబర్ 3, సాధారణంగా మన హిందూ పురాణాల్లో ప్రతి పండుగ వెనుక, ప్రతి ఆచారం వెనుక మనకు తెలియని ఎన్నో గూఢార్థాలు దాగి ఉంటాయి. మరి ఈ రంగుల పండుగ హోలీలో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? కేవలం పెద్దలే కాదు, చిన్నారులు సైతం కేరింతలు కొడుతూ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో మునిగిపోతుంటారు. అసలు పిల్లలు ఇంతలా ఈ పండుగను ఎంజాయ్ చేయడానికి ఉన్న అసలైన కారణమే ఏంటంటే, పూర్వం కృతయుగంలో డుండి అనే భయంకరమైన రాక్షసి ఉండేది. ఆమె శివుని గురించి ఘోర తపస్సు చేసి దేవతల వల్ల గాని, ఆయుధాల వల్ల గాని, ఎండా వానల వల్ల గాని తనకు మరణం సంభవించకుండా వరాన్ని పొందుతుంది. వరగర్వంతో ఆ రాక్షసి మునికుమారులను, పసిపిల్లలను పీడించేది. అయితే ఒక మహర్షి కోపంతో ఆ రాక్షసిని చూసి, ఇకపై పిల్లల నవ్వులు గాని, కేరింతలు గాని వింటే నీవు అక్కడికక్కడే మరణిస్తావు అని శపిస్తాడు. దుండి కోపంతో పిల్లలందర్నీ తినేయడం మొదలుపెడుతుంది. అప్పుడు ఆ రాక్షసి బారి నుండి తన పిల్లల్ని రక్షించుకోవాలని మునులు, ప్రజలందరూ కలిసి శివుణ్ణి ప్రార్థిస్తారు. వారి ప్రార్థనను మన్నించిన ఈశ్వరుడు దివ్య స్వరంతో పిల్లల ఉత్సాహం, కేరింతలే ఆమె బలహీనత అని, దుండికి ఉన్న శాపాన్ని వారికి గుర్తు చేస్తాడు. ఆ తర్వాత వసంతకాలంలో ఫాల్గుణ పౌర్ణమి నాడు పెద్దలంతా కూడా గ్రామంలోని పిల్లల్ని ఒక దగ్గర చేరుస్తారు. పిల్లలందరూ కేరింతలతో చెక్క కర్రలు పట్టుకొని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ శబ్దాలు చేస్తుంటారు. పెద్దలంతా ఎండుటాకులతో, కర్రలతో మంటలు వేసి ఆ రాక్షసిని చుట్టుముడతారు. పిల్లల ఉత్సాహం, శబ్దాల ధాటికి తట్టుకోలేక డొంగి అక్కడికక్కడే గాలిలో అంతమై బూడిదైపోతుంది. ఆ బూడిద మట్టిని రాసుకుంటూ ప్రజలంతా ఆ రోజును వేడుకగా జరుపుకుంటారు. అందుకే హోలీ పండుగను ధూళి వందనం అని కూడా పిలుస్తాం. కల్మషం లేని పిల్లల కేరింతల కారణంగా దుండి రాక్షసి అంతమైంది కాబట్టి ఈ హోలీ పండుగను చిన్న పిల్లల పండుగ కూడా ఉత్సాహంగా జరుపుకునే ఆనవాయితీ అప్పటి నుండి మొదలవుతుంది. నెంబర్ 4, ఇంతవరకు మనలోని మాలిన్యాన్ని దహనం చేసే హోలీ పండుగ గాథలను విన్నాం. మరి ఈ పండుగ రంగుల పండుగ హోలీగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. దీని వెనక ద్వాపర యుగం నాటి ఒక ముచ్చటైన ముద్దుల కృష్ణుడి కథ ఉంది. బృందావనంలో బాలకృష్ణుడి అల్లరి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఆ నల్లనయ్య మనసులో ఒక చిన్న వెలితి. తన నీల మేఘశ్యామ వర్ణం గురించి యశోదమ్మ దగ్గర పదే పదే మారాం చేసేవాడు. అమ్మ, నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను? రాధ మాత్రం పాలమీగడ్లా అంత తెల్లగా ఉందెందుకు అని అమాయకంగా అడిగేవాడు. ఆ ముద్దుల కృష్ణుడి బుంగమూతి చూసిన యశోదమ్మ నవ్వుతూ ఒక చక్కని ఉపాయం చెప్తుంది. కన్నయ్య,
నీకు నచ్చిన రంగును తీసుకొని రాధ ముఖానికి రాయి. అప్పుడు మీ ఇద్దరి రంగులు ఒకేలా కనిపిస్తాయి కదా అని సరదాగా సలహా ఇచ్చింది. తల్లి మాట విన్నదే తడవు. కృష్ణుడు రంగులతో బర్సానాకు చేరుకుంటాడు. రాధాకృష్ణుల మధ్య జరిగిన ఆ ప్రేమపూర్వకమైన రంగుల ఆట క్రమంగా రేపల్లంతా వ్యాపించి అదే నేడు మనం జరుపుకునే రంగుల పండగ హోలీలా మారింది. అయితే ప్రతి ఏటా కృష్ణుడు రంగులు పూస్తుంటే రాధ ఊరుకుంటుందా? ఆ అల్లరి కన్నయ్య ఆట కట్టడానికి గోపలి గోపికలతో కలిసి ఒక వ్యూహం పన్నుతుంది. ఎప్పుడైతే కృష్ణుడు తన స్నేహితులతో కలిసి బర్సానాకు వస్తాడో, అప్పుడు వాళ్ళు రంగులు చల్లడానికి రాగానే రాధ మరియు గోపికలు లతీలు అంటే కర్రలు పట్టుకొని వారిని తరిమి కొట్టేవారు. ఆనాటి అల్లరిని గుర్తు చేసుకుంటూ నేటికీ కూడా బర్సానాలో లత్మార్ హోలీని అంగరంగ వైభవంగా జరుపుతారు. పురుషులు డాళ్లతో రక్షణ పొందుతుంటే మహిళలు కర్రలతో కొడుతూ సాగే ఈ క్రీడ భక్తికి మరియు చిలిపి ప్రేమకు నిదర్శనం. ఇదే మనం హోలీని రంగులతో సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్. ఇక అదే యుగంలో జరిగిన మరొక సంఘటన ఏంటంటే కురుక్షేత్ర యుద్ధానికి పూర్వం పంచపాండవులు తమ సామర్థ్యంతో ఖాండవ ప్రస్థానాన్ని అభివృద్ధి చేసి ఇంద్రప్రస్థంగా నిర్మించారు. లోకాలన్నీ అబ్బురపడేంత గొప్పగా ఆ రాజ్యాన్ని పెద్దవాడైన యుధిష్ఠరుడు ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. ధర్మరాజు ప్రజల క్షేమం కోసం ఫాల్గుణ మాసంలో నిర్వహించిన అత్యంత వైభవమైన క్రతువు రాజసూయ యాగం. అఖిల భారతవనిలోని రాజులందరూ తరలివచ్చిన ఆ మహాయాగం పాండవుల సార్వభౌమాధికారానికి ప్రతీకగా నిలిచింది. యజ్ఞం దిగ్విజయంగా పూర్తయిన తర్వాత అందరూ అవభృత స్నానాన్ని ఆచరిస్తారు. పిదప పాండవులు, శ్రీకృష్ణుడు మరియు యాగానికి వచ్చిన అతిథులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో ఒకరిపై ఒకరు రంగులు, సుగంధభరితమైన నీళ్లు చల్లుకుంటూ వేడుక చేసుకుంటారు. ఆనాడు యజ్ఞం వల్ల కలిగే పవిత్రతను, రంగుల ఆటలోని సంతోషాన్ని మేళవించిన ఈ ఘట్టం అన్ని రాజ్యాలలోని ప్రజలను ఐక్యం చేస్తుంది. అందుకే ఈ హోలీ రోజున రంగులు చల్లుకోవడం ఎంత ముఖ్యమో అవభృత స్నానాన్ని ఆచరించడం అంతే ముఖ్యం. పవిత్రమైన ఆలోచనలను శుద్ధి చేస్తూ సరికొత్త రంగులమయమైన జీవితాన్ని ఆహ్వానించడమే ఈ హోలీ పండుగ యొక్క అసలైన ఉద్దేశం. హోలీ పండుగ వెనుక పురాణ గాథలే కాదు, అద్భుతమైన సైన్స్ కూడా దాగి ఉంది. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. హోలికా దహనం కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, అదొక పవర్ఫుల్ క్రిమి సంహారిణినే చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చేది వసంతకాలం. ఈ వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. ఈ మార్పుల కారణంగా పెరిగే బ్యాక్టీరియాలను హోలికా దహనం వల్ల ఎగిసే మంటల ద్వారా వచ్చే వేడి సమర్థవంతంగా నశింపజేస్తుంది. జనరల్‌గానే ఏదైనా బ్యాక్టీరియాను కూడా వేడి ద్వారా ఎక్కువగా సంహరించగలం. అందుకే మన పండుగలైన భోగిలో భోగి మంటల ద్వారా, హోలీలో హోలికా దహనం, కామదేవుడి దానం ద్వారా చెలరేగిన మంటల కారణంగా ఉష్ణోగ్రత సమతుల్యతలు ఏర్పడి ఆ వేడి గాలి మన చుట్టూ ఉన్న పరిసరాలను శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా బాగా చలి నుంచి ఒకేసారి ఎండాకాలం మొదలైనప్పుడు అసాధారణంగా జలుబులు రావడం, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అందువల్ల మన పూర్వీకులు పసుపు, వేప, కుంకుమ, మోదుగ పూలతో ఔషధాలుగా పనిచేసే సహజ రంగులను తయారు చేసేవారు. వాటినే మనం నేచురల్ కలర్స్ అంటాం. ఆ నేచురల్ కలర్స్‌ని పూసుకోవడం వల్ల లేదా రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల అకారణంగా వచ్చే వ్యాధులను ఈజీగా అరికట్టవచ్చు. అంతేకాకుండా మన చర్మ రంధ్రాల ద్వారా ఈ పసుపు పౌడర్ లోపలికి వెళ్ళి చర్మ వ్యాధులను నివారించడమే కాకుండా బాడీకి నేచురల్ గ్లోని ఇస్తాయి. హోలీ సంబరాలను జరుపుకోవడం వల్ల ఈ కలర్ఫుల్ రంగులు మన మెదడుపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. ఎరుపు, పసుపు, నీలం ఇలాంటి వైబ్రెంట్ రంగులను చూడడం వల్ల మనలో ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. ఇది ఒత్తిడిని తగ్గించి మనల్ని మానసిక ఉల్లాసానికి గురిచేస్తుంది. అలాగే చలికాలానికి వీడ్కోలు పలికి
వేసవికి ఆహ్వానం పలికే ఈ సంధికాలంలో మన శరీరం కొంత సోమరితనానికి లోనవుతుంది. హోలీ రోజున మనం చేసే అల్లరి, కేరింతలు శరీరంలోని మత్తులు వదిలించి బాడీని ఎనర్జిటిక్‌గా చేస్తాయి. ఇది ఒక రకమైన బయోలాజికల్ రీసెట్ అని చెప్పొచ్చు. హోలీ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు. భక్త ప్రహ్లాదుని విశ్వాసం. ముందు హోలిక గర్వం మాడిపోయినట్టు మీ జీవితంలోని చెడు దహనమై ధర్మం వర్ధిల్లాలి.